వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనలో ఉన్నారన్న సంకేతాలు ఇటీవల స్పష్టంగా కనిపిస్తున్నాయి. విశాఖపట్నంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ రీఎంట్రీ దిశగా ముందుకు సాగుతున్నారన్న సందేశం ఇచ్చాయి. కానీ ప్రధానంగా చర్చకు దారితీస్తున్నది ఆయన వచ్చే పార్టీ ఏది అన్న ప్రశ్న. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితుల్లో ఏ పార్టీ అయినా ఆయన్ను చేర్చుకోవడంలో స్పష్టమైన ఆసక్తి చూపుతున్నట్టు కనిపించడం లేదు. ఇదే సమయంలో ఆయన ఒక్కోసారి చేసే వ్యాఖ్యలు మాత్రం రాజకీయ వాతావరణంలో కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఆయన చేసిన ట్వీట్ పెద్ద చర్చకే కారణమైంది. మత మార్పుడులను వ్యతిరేకిస్తూ హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిది అని ఆయన చెప్పడం ఆయన ఆలోచనలో పెద్ద మార్పులు వచ్చినట్టు తెలుస్తోంది. వైసీపీలో ఉన్నంతకాలం ఆయన ఈ తరహా ధార్మిక లేదా సనాతన ధర్మం సంబంధించిన వ్యాఖ్యలు ఎప్పుడూ చేయలేదు. తిరుమల లడ్డు వివాదం వచ్చినప్పుడు కూడా ఆయన స్పందించలేదు. కానీ ఇప్పుడు పూర్తిగా హిందూ ధర్మం వైపు మొగ్గు చూపేలా ఆయన మాట్లాడటం సహజంగానే రాజకీయ అనుమానాలను రేకెత్తిస్తోంది. సాయిరెడ్డి ఈ వ్యాఖ్యలతో జనసేన వైపు చూస్తున్నారన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం, హిందూ పరిరక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆ దిశగా పార్టీ వైఖరి స్పష్టంగా మార్చుకున్నారు. ఇటువంటి సమయంలో సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు జనసేనకు దగ్గరయ్యే ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మీద ఎప్పుడూ విమర్శలు చేయలేదని, తనకు ఆయనపై అభిమానం ఉందని చెప్పిన విషయాన్ని గమనిస్తే ఈ అభిప్రాయం మరింత బలపడుతోంది. దీనితో పాటు మరో వాదన కూడా సాగుతోంది. ఆయన చేసిన వ్యాఖ్యలు జనసేన కంటే ఎక్కువగా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయన్న అభిప్రాయం. ఎందుకంటే బీజేపీ ఎప్పటి నుంచి మత మార్పిడులపై కఠిన వైఖరి పాటిస్తోంది. అయితే సాయిరెడ్డికి బీజేపీ టాప్ లీడర్లతో ఉన్న సంబంధాలు ఇప్పటికే బాగానే ఉన్నాయని తెలిసిన విషయం. ఆయనకు బీజేపీలోకి రావడానికి ప్రత్యేకంగా ఈ తరహా వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం కూడా లేకపోవచ్చు. అందుకే బీజేపీ వైపు కంటే ఆయన జనసేన వైపు ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం ప్రబలుతోంది. సాయిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలన్నీ వైసీపీపై పరోక్ష విమర్శ నటమేనన్న అభిప్రాయము కొందరిది. ఆయన ఎటువైపు వెళ్తారు, ఏ పార్టీ ఆయన సహకారాన్ని కోరుకుంటుంది అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చ. జనసేనకు వెళ్తే వారి రాజకీయ బలంపై ప్రభావం ఎలా ఉంటుంది, బీజేపీకి వెళ్తే ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వ్యూహాత్మకంగా ఎలా మార్పు తీసుకువస్తుంది, ఇవన్నీ ఇప్పుడు ప్రశ్నలుగానే ఉన్నాయి. మొత్తం మీద విజయసాయిరెడ్డి చేసిన సనాతన ధర్మ వ్యాఖ్యలు ఆయన రాజకీయ భవిష్యత్తుకు కీలకమైన సంకేతాలుగా మారాయి. ఇకపై ఆయన చేసే ప్రతి మాట, ప్రతి అడుగు ఏ దిశలో ఆయన కదులుతున్నారో మరింత స్పష్టత ఇస్తుంది. ఏ పార్టీ ఆయనను ఆహ్వానిస్తుంది, ఆయనకు ప్రజల మద్దతు ఎంత ఉంటుంది, ఇవన్నీ సమయం చెప్పాల్సినవి. అయితే రాజకీయ వాతావరణంలో ఆయన పేరు మళ్ళీ చక్కెర్లు కొడుతుండటం మాత్రం నిజం.